హలో మై డియర్ లెజెండ్ ఫ్యామిలీస్. సో ఎగ్ సూప్ అందరికీ తెలుసు, బట్ నేను కొంచెం యాడ్ చేసా డిఫరెంట్గా. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. సో చూసేద్దామా. అల్లం వెల్లుల్లిని పొట్టు మంచిగా తీయండి, లేదంటే డైజెస్ట్ అవ్వదండి. సో ఫస్టే నేను కొత్తిమీరని పుదీనాని పేస్ట్ పట్టేసుకున్నాండి కొంచెం. ఎట్ ద సేమ్ టైం ఆ వాటర్ కూడా అదే టైంలో తాగుతాం, మనం సెపరేట్గా తాగలేం కదండి, హెల్త్కి మంచిది కాబట్టి. అండ్ దాంట్లో వచ్చేసి ఇప్పుడు అల్లం వెల్లుల్లి అండ్ బిర్యానీ ఆకు, లవంగాలు, మిరియాలు, బిర్యానీకి సంబంధించినవన్నీ కొన్ని కొన్ని వేసేయండి. మ్యాక్సిమం మీకు తెలిసే ఉంటుందండి. అండ్ ఎల్లిపాయలు, అల్లము, ఆనియన్ ఇదే వేస్తున్నాండి మీరు. అండ్ బెల్లం చూసారు కదండి, సారీ, కొబ్బరి ముక్క కూడా వేసాను. అండ్ కరివేపాకు, మునగాకులు వేస్తున్నా. మునగాకు కంపల్సరీ వాడతామండి కరివేపాకులాగే. మిర్చి వేద్దాము. ఇవన్నీ కలిపి ఫైన్గా పేస్ట్ చేసేయండి. సో చూసారు కదండి, మనం ఆనియన్స్ కట్ చేసి ఇదంతా టైం వేస్ట్. అండ్ మర్చిపోకుండా మీకు ఒకవేళ టమాటా అలవాటు ఉంటే కూడా టమాటా కూడా వేసుకోండి. కట్ చేసే బదులు ఇది చాలా బెస్ట్ అండి, ఫాస్ట్గా అయిపోద్ది. ఎట్ ద సేమ్ టైం మనకి గ్రేవీ థిక్గా కూడా వస్తుంది అనమాట. పులుసు అనగానే బాగా చాలామంది నీళ్ళగా చేస్తారు, కలుపుకోవడానికి ఉండదు కదండి. సో అందుకని నేను ఇలా చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ పేస్ట్ పట్టుకున్న తర్వాత పక్కన పెట్టేయండి. ఇప్పుడు కళాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోయండి. మీకు ఎంత కావాలంటే అంత తగినంతగా ఆయిల్ వేసేయండి. సో ఆయిల్ వేసుకున్న తర్వాత మీరు దాంట్లోకి ఒక స్పూన్ ఆఫ్ గీ వేయండి, యాడ్ చేయండి. నెయ్యిని కొంచెం వేసేయండి, కొంచెం ఫ్లేవర్ బాగా వస్తుంది. సో అది కొంచెం బాయిల్ అవుతూ ఉన్నప్పుడు తాలింపు గింజలు కూడా వేసేయండి దాంట్లో అన్నీ. సో తాలింపు గింజల్లో కూడా మేము మినపగుండ్ల బదులు మీరు పొట్టువే వాడండి, బెస్ట్ అండి హెల్త్కి. సో అన్ని తాలింపు గింజలు వేసేయండి. అవి మగ్గేతున్నప్పుడు సో ఇప్పుడు మనం తిక్కుగా పేస్ట్ పట్టుకున్నాం కదండి. సో ఇదంతా మగ్గిపోయిన తర్వాతకి ఇంకా దాంట్లోకి ఆ పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేయండి. అండ్ మర్చిపోకుండా ఈ పేస్ట్ వేయంగానే ఎమ్మటే వేసేయకుండా ఎగ్స్ని, కారం వాటిని కొద్దిసేపు మగ్గనివ్వండి. సో దట్ ఆ ఫ్లేవర్ దానికి పట్టుద్ది అండ్ నీచు వాసన రాకుండా ఉంటుందన్నమాట. సో కొంచెం కలపండి, కలిపి మూత పెట్టేసుకోండి. ఇప్పుడు షెల్ తీసిన ఎగ్స్ వచ్చేసి నాటుకోడి గుడ్లు దాంట్లో వేయండి. దాంట్లో ఆల్రెడీ నేను ఇప్పుడు మీకు కారం అండ్ మసాలా, పసుపు, ఉప్పు యాడ్ చేసేయండి. సో చూడండి, నైఫ్ తోటి నేను ఎలా అయితే హోల్స్ పెట్టానో అలా పెట్టండి, సో దట్ దాంట్లోకి దిగిద్ది అనమాట. సో ఇప్పుడు దాంట్లోకి మనము కొంచెం చింతపులుసుని యాడ్ చేసుకుందాము. సో మీకు తగినంత ఒకసారి చూస్తూ యాడ్ చేసుకోండి, ఎందుకంటే పులుపు చాలామందికి నచ్చదు కదా. సో మీకు ఎంత కావాలంటే అంత తక్కువగా యాడ్ చేసుకుంటూ ఉండండి చింతపులుసుని. ఆ తర్వాత కొంచెం కలుపుకొని ఒక 5 minutes అలా మూత పెట్టేసి ఉంచండి. చాలా ఫాస్ట్గా అయిపోద్దండి. సో దీంట్లోకి నేను మెంతి పౌడర్ వేస్తున్నాను అండి, ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాను. హెల్త్కి చాలా మంచిదండి, మీరు కూడా సూప్స్లోకి వాడుతూ ఉండండి. అండ్ ఇప్పుడు ధనియాలు, ఎల్లిపాయ అవన్నీ కలిపి జీలకర్ర మొత్తం పౌడర్ పట్టండి మసాలా. సో ఆ మసాలా పౌడర్ని వేసాను. మెంతి పౌడర్ మీరు కూడా యాడ్ చేసుకుంటూ ఉండండి కర్రీస్లోకి, హెల్త్కి మంచిది కాబట్టి. సో ఇంకా కలిపేసి ఒక 2 minutes అలాగా బాయిల్ అవ్వనివ్వండి మూత పెట్టేసి. చాలా హెల్తీ అండ్ ఫాస్ట్గా అయిపోద్దండి కట్ చేసి చేయడం కన్నా. చూసారా, టేస్టీ అండ్ హెల్తీగా ఎగ్ సూప్ మీకు రెడీ అయిపోయింది. ఎగ్ సూప్ కన్నా దీన్ని గ్రేవీ అనడం బెస్ట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.